హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో నేను మీకు మా ఇంట్లో మేము మైసమ్మకి అయితే పెట్టేసుకుంటున్నాము. దాన్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. సో మనకి మెయిన్గా పూజ చేయాలంటే కావాల్సినవి ఫ్లవర్స్ కదా, ఆ ఫ్లవర్స్ అన్నీ అయితే సపరేట్ చేసి పెట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ పాయసం అనేది ట్రెడిషనల్ డిజర్ట్ అని అయితే చెప్పవచ్చు. ఏ ఫెస్టివల్ అయినా మనం ఫస్ట్ చేసుకునే డిజర్ట్ వచ్చేసరికి పాయసంకి డెడ్లీ కాంబినేషన్ ఏది అంటే పప్పు అను గీ అని చెప్పొచ్చు. పప్పు గీ వేసుకొని పాయసం తింటే అసలు దాని టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. మేము ఆ ఫ్లవర్స్తో హౌస్ మొత్తం మంచిగా అయితే డెకరేషన్ చేసేసుకున్నామండి. ఫస్ట్ ఏం చేసామంటే మేము నార్మల్ పూజ చేసుకున్నాము. అండ్ మైసమ్మకి వచ్చేసరికి మేము దానిని సపరేట్ రూమ్లో అయితే చేసుకుంటాము. దానికి వరకు సపరేట్గా ఒక గదిలాగా ఉంటుంది. సో మేము దాంట్లో మాత్రమే ఆ మైసమ్మకి అనేది సెలబ్రేట్ చేసేసుకుంటాము. ఏది ఉన్నా ఇంక అక్కడే చేస్తాము. నేను ఇక్కడ ఈ డిజైన్ వేయడానికి నాకు ఈజీగా ఒక 30 to 40 minutes అయితే పట్టింది. నాలో ఉన్న అద్భుతాలు కళాఖండాలు మొత్తం బయటికి తెచ్చి ఈ డిజైన్ అయితే వేశాను. మీకు నా డిజైన్ ఎలా అనిపించిందో కన్ఫామ్గా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మేమైతే మైసమ్మకి ప్రతి ఇయర్ శ్రావణ మాసంలో ఫస్ట్ ట్యూస్డే కానీ సెకండ్ ట్యూస్డే కానీ కంపల్సరీగా అయితే పెట్టుకుంటామండి. ఇలా మేము మైసమ్మకి పెట్టుకోవడం అనేది మా ఆచారం. సో ప్రతి ఇయర్ స్కిప్ కాకుండా అయితే ఈమెకి పెట్టుకుంటాము. మాకు అదొక సెంటిమెంట్ అనమాట, ఈమెకి పెట్టుకుంటే మాకు బాగుంటుంది అని చెప్పి. సో మేము ప్రతి ఇయర్ ఇదైతే ఫాలో అవుతాము. ఇంకా వీళ్ళైతే పూజ స్టార్ట్ చేసేసారండి. మైసమ్మ అంటే పర్టికులర్గా ఏమీ ఉండదు, మేము జస్ట్ ఒక దీపం పెట్టుకొని దానికి పూజ అయితే చేసుకుంటాము. ఇంకా మనమైతే అసలైన దాని దగ్గరికి వచ్చేసాము. దీన్ని అయితే మంచిగా ముస్తాబ్ చేస్తున్నారు బలికి తీసుకెళ్లే ముందు. మేమేమో సిద్ధంగా ఉన్నాం, కానీ ఇదేమో నేను సంసిద్ధం అంటుంది. సంసిద్ధం అన్నా కానీ వదిలిపెట్టే పరిస్థితి లేదు కదా. దీన్ని ఎప్పుడెప్పుడు వేసేద్దామా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పి మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ ఈ మేకబిడ్డ పొద్దున్నే తప్పించుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ మా డాడీ మా తాతయ్య వాళ్ళు దాని వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని పట్టుకొని వచ్చేసారు. ఇంకా దీనికి మెల్లో మంచిగా పూల దండేసి ఇంకా రెడీ చేశారు. దానికి అర్థమైపోయి పాపం మేరు చూపులు చూస్తుంది వీళ్ళని ఏదో చేసేస్తున్నారని. ఇంకా వీళ్ళైతే ఈ మేక బిడ్డకి నోరు తెరిచి మరి పాయసం తినమ్మా అని చెప్పి నోట్లో పెట్టేస్తున్నారు. ఇంకా అది శుభ్రంగా తినేసింది. మేకకైతే కళ్ళు పోసేసారండి. మనుషులైనా ఏంటి తాగేది, నేను ఎందుకు తాగకూడదు అనుకుంటుంది అది. సో దానికి కూడా పోసేశారు. కళ్ళే కాదండో 90 కూడా పోసేశారు దానికి. పలికి తీసుకెళ్లే ముందు దానిని మంచిగా సిద్ధం చేస్తున్నారు. ఇంకా మేము ఇది ఎప్పుడెప్పుడు జలతరిచ్చిద్దా, ఎప్పుడెప్పుడు దీన్ని కోసుకొని తినేద్దామా అని చెప్పి చూస్తూ ఉన్నాం. కానీ ఇది మాత్రం జలతరియట్లేదు. మళ్ళీ అందరూ ఒక రౌండ్ వచ్చేసి దేవుడికి దండం పెట్టుకున్నారు. కానీ ఇది అంతే చూస్తూ ఉంది. సో మేము ఇది జలదరిచ్చిన దాకా వెయిట్ చేయాలి అని చెప్పి అది చూస్తూ ఉన్నాము. ఇదేమో డ్యాన్స్ చేస్తూ ఉంది. ఎవర్రా మీరంతా అన్నట్లు అది అందరి మొక్కలు దీవిస్తూ ఉంది. ఫైనల్కి చూస్తూ ఉండగా ఎప్పుడుకో జలదరిచ్చేసిందండి. సో ఇంకా మేకనైతే మంచిగా కట్ చేసి ఫింగర్ ప్రింట్స్ వేసేసాము. ఇంకా వీళ్ళైతే మంచిగా కూర వండడానికి అయితే అన్నీ సిద్ధం చేస్తున్నారు. నేనైతే ఎప్పుడెప్పుడు వండుతారా, ఎప్పుడెప్పుడు వేసేద్దామా అన్నట్లు చూస్తూ ఉన్నాను. బిర్యానీ అయితే రెడీ చేసేస్తున్నారండి. మనమైతే ఎందులో ఫస్ట్ ఉన్నా ఉండకపోయినా ఇందులో అయితే ఫస్టే ఉంటామండి. చెప్తారు కదా, వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు అహహ నాకే ముందు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.